వినయ్ వందన పక్క నుంచి ఆమెని చూస్తూ ఉంటాడు. అతని ముఖంలో కన్నింగ్ స్మైల్ కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన వందనకి టెన్షన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. వినయ్ వందనకి 2 చేతులు పెట్టి ఆమె ఎటూ కదలనివ్వకుండా చేస్తాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మెల్లగా ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు. వందనకి వెంటనే భయంగా అనిపిస్తుంది. దాంతో ఆమె తన 2 కళ్ళను గట్టిగా మూసుకుంటుంది. వినయ్ మెల్లగా ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి హలో ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఆమె ఫేస్ పైన ఎయిర్ బ్లో చేస్తాడు. వందన చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. వెంటనే వినయ్ తన చేతిలో ఉన్న షర్ట్ని ఆమె ముఖం మీద వేసి నోరు మూసుకొని ఈ షర్ట్ ఉతుక్కొని నీట్గా ఐరన్ చేసుకొని రా. అదే నన్ను బీచ్లో పడేసావే ఆ షర్ట్ అర్థమైందా? రేపు నేను చెప్పింది చేయకపోతే ఎక్కడ ముద్దు పెట్టేస్తానో నాకే తెలీదు అని అంటాడు. అలా కన్నింగ్గా నవ్వుతూ ఉంటాడు. వెంటనే వందన భయపడి గొంతులో గుటక మింగుతూ అతని వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వందన వినయ్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది. వందన తన డెస్క్ దగ్గరికి వెళ్ళి గుండె మీద చేతులు వేసుకుని అమ్మయ్య టెన్షన్గా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే స్టాఫ్ అంతా ఒక్కొక్కరిగా వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా భయపడాల్సిన అవసరం ఏమీ లేదన్నట్టుగా వందన తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేయబోతుంది. అంతలో వినయ్ ఆమె పక్కగా వెళ్తూ కావాలని ఆమెకి దగ్గరగా వచ్చి హలో ఏంటి తెగ టెన్షన్ పడిపోయినట్టున్నావు, నేనేదో నేను కిస్ చేస్తున్నట్టుగా అని అంటాడు. నీకు అంత సీన్ లేదులే, అసలు మా అమ్మాయివేనా నాకు డౌట్, నేను కిస్ ఎలా చేస్తాను, అమ్మో నేను ఆ టైప్ కాదు అని వెటకారంగా మాట్లాడుతూ నవ్వుతాడు. వందనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపంతో ఆమె ముక్కుపుటాలు అదురుతూ ఉంటాయి. ఏంటి కోపం వస్తుందా? చెప్పా కదా నేను చెప్పినట్టు చేయకపోతే ముద్దు పెట్టేస్తానని అని వినయ్ అంటాడు. రేపు నిజంగా షర్ట్ ఉతుక్కో రాపోయావు, నిజంగా ఎక్కడ పెట్టాలో నాకు ముందే తెలుసులే అని ఆమె పెదాల వైపు చూస్తూ అంటాడు. తర్వాత తన పెదాలను నాలుగుతో తడి చేసుకుంటూ ఆమె వైపు చూసి కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వందన మాత్రం టెన్షన్గా అతను వెళ్ళే వైపు చూస్తూ ఉంటుంది. అమ్మో సచ్చినోడు, భయపెడుతున్నాడు వీడి పని చెప్పాలి అని, దొంగ సచ్చినోడు, దొంగ విధవ అని తన నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ ఉంటుంది. విని కొంచెం దూరంగా వెళ్ళి ఆ మాటలు విని వెనక్కి తిరిగి ఏంటి తిట్టుకుంటున్నావా అని అడుగుతాడు. వందన వెంటనే కంగారు పడి ఏం లేదు అని చెప్పి మళ్ళీ తన వర్క్లో పడిపోతుంది. హీరా మెల్లగా లేచి తన రూమ్ అంతా ఒకసారి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి నుంచి ఎవరో తనని గమనిస్తున్నట్టుగా ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె చాలా టైర్డ్ అవ్వడం వల్ల బాగా నిద్రలో ఉండిపోతుంది. అదంతా మళ్ళీ ఒక కలేమో అనుకొని నిద్రలోనే ఉండిపోతుంది. అదే సమయంలో రాత్రి నుంచి ఏదో తెలిసిన స్మెల్ తన ముక్కుకి తగిలినట్టుగా కూడా ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె లేవలేకపోయింది. మళ్ళీ పొద్దున కూడా అదే ఫీలింగ్ కలగడంతో హీరా రూమ్ అంతా ఒకసారి చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఒకవేళ రుద్రగారు వచ్చారా అని అనుకుని హీరా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ వెంటనే వచ్చుంటే నాతో మాట్లాడతారు కదా, నాతో మాట్లాడకుండా ఎందుకు వెళ్తారు, అంటే రాలేదా అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో డిసైడ్ చేసుకోలేక కాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది. చివరికి ఆ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తన బ్యాగ్ తీసుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎవరిని చూడకుండా ఆటోలో ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆటో ఆఫీస్ ఎదురుగా ఆగగానే దిగి లోపలికి వెళ్తుంది. తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే వినయ్ హీరాని చూసి ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో వందన హీరా దగ్గరికి వచ్చి హాయ్ అక్క అని అంటుంది. హాయ్ వందన అని హీరా కూడా పలకరిస్తుంది. అప్పుడే వినయ్ కూడా అక్కడికి వచ్చి హాయ్ హీరా గారు అంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ పలకరిస్తాడు. అది చూసిన వందన వినయ్ వైపు చూస్తూ అబ్బా ఇంత బాగా పలకరిస్తున్నాడు, అదే నా దగ్గర అయితే రావే పోవే అని అంటాడు. మరి అక్క మాత్రం హాయ్ హీరా గారు అని చెప్తున్నాడు
అని అనుకుంటూ వినయ్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ ఉంటుంది. వినయ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా హీరా గారితో మాట్లాడుతూ ఉంటాడు. అందరం మధ్యలో ఒకళ్ళకి చేసుకొని వినయ్ గారు నోరు మూసుకోండి ఈగలు పోతాయి. ఇందాకటి నుంచి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూనే ఉన్నారు అని వెటకారంగా అంటుంది. వెంటనే వినయ్‌కి కోపం వచ్చి ఏయ్! నీకెందుకే నోరు మూసుకొని నీ పని చూసుకోపో అని అంటాడు. వందనకి కోపం వచ్చి అతన్ని తిట్టాలని చూస్తుంది. కానీ వెంటనే వినయ్ ఇంతకుముందు అన్న మాటలన్నీ గుర్తొస్తాయి. అమ్మో! వీడితో అసలు పెట్టుకోకూడదు అన్నట్టే చేసేలా ఉన్నాడు అని అనుకుని ఏమీ మాట్లాడకుండా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హీరా మాత్రం చిన్నగా నవ్వుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరి వర్క్‌లో వాళ్ళు పూర్తిగా బిజీ అయిపోతారు. వినయ్ కూడా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్‌లో బిజీ అవుతాడు. కానీ రుద్రకి మాత్రం రాత్రి హీరా దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అతని మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు హీరాకి చాలా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు హీరాని చూసిన తర్వాత అతని మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అరెవి వస్తున్నారా? త్వరలోనే నువ్వు నేను ఎదురుపడతాం. అయినా నేను ఎవరో నువ్వు కనిపెట్టలేవు చూడు. నీతో ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటూ ఫన్నీగా నవ్వుతాడు. వెంటనే తన సీక్రెట్ ఏజెంట్ అయిన కురూప్‌కి కాల్ చేస్తాడు. కురూప్ ఇవాళ స్టాఫ్ అందరితో మీటింగ్ అరేంజ్ చెయ్యి. ఇవాళ మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా టెండర్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ మనకే దక్కాలి. సో, టెండర్ ఖచ్చితంగా మనకే రావాలి అని కురూప్‌తో చెప్తాడు. కొంతసేపు అతనితో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర కూడా ఫ్రెష్ అయిపోయి తన కార్‌లో ఆఫీస్‌కి బయలుదేరతాడు. ఇక్కడ విరూపాక్ష రాత్రంతా కష్టపడడం వల్ల మధ్యాహ్నం వరకు నిద్రపోతాడు. లేచి చూసేసరికి మేనక ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. విరూపాక్ష ఆమెను దగ్గరకు తీసుకొని హలో డార్లింగ్ గుడ్ మార్నింగ్ అని ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టి వదులుతాడు. మేనక కళ్ళు తెరిచి కొంచెం సేపు పడుకుంటాను వీరు అని అంటుంది. ఓకే పడుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి విరూపాక్ష వెళ్ళిపోతాడు. అప్పుడు మేనక వీరు నువ్వు నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతుంది. సారీ డియర్ మళ్ళీ ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి బ్లాక్ సూట్‌లో రెడీ అయిపోయి బయటకు వస్తాడు. వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆగి వెనక్కి తిరిగి వెనక వైపు చూస్తాడు. వెనక డార్లింగ్ నువ్వు ఇక నుంచి కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని అంటాడు. వెనక అది విని నవ్వుతూ ఆల్వేస్ మై డియర్ అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. విరూపాక్ష కిందకి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి తన కార్‌లో ఆఫీస్‌కి బయలుదేరతాడు. ఆఫీస్‌కి చేరుకున్న తర్వాత తన కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చి తన క్యాబిన్‌లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరా చాలా సీరియస్‌గా తను వర్క్ చేస్తూ కనిపిస్తుంది. హీరాని చూస్తూ విరూపాక్ష గుండె మీద చెయ్యి వేసుకొని తనలో తానే నవ్వుకుంటాడు. కొన్ని రోజులు డార్లింగ్ సంతోషంగా ఉండు. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే మన పెళ్లి. అది నీకు కూడా తెలీదు అని కన్నింగా నవ్వుకుంటూ తన క్యాబిన్‌లోకి వెళ్తాడు. వెంటనే విరూపాక్ష హీరాని లోపలికి రమ్మని అతని పిఏకి చెప్తాడు. హీరా దగ్గరికి అతని పిఏ వచ్చి మేడం మిమ్మల్ని విరూపాక్ష సార్ క్యాబిన్‌కి రమ్మన్నారు అని చెప్తాడు. విరూపాక్ష సార్ అనగానే హీరాకి ఎందుకో టెన్షన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు అతను బిహేవ్ చేసిన విధానం ఆమెకెందుకో అస్సలు నచ్చలేదు. ఇప్పుడు కూడా అతని దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో కొంచెం కంగారుగా, భయంగా అనిపిస్తుంది. ఓకే అని చెప్పి మెల్లగా విరూపాక్ష క్యాబిన్ దగ్గరికి వస్తుంది. డోర్ తట్టి మే ఐ కమ్ ఇన్ సార్ అంటుంది. కమ్ ఇన్ అని విరూపాక్ష చాలా స్వీట్‌గా అంటాడు. హీరా లోపలికి వచ్చి సార్ చెప్పండి అని అంటుంది. హీరా ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఎంతవరకు ఫినిష్ చేశావో అదంతా నాకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా అని విరూపాక్ష అడుగుతాడు. యెస్ సార్ అని హీరా మెల్లగా తన ల్యాప్‌టాప్ తీసుకొని అతని ముందు పెట్టి ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. విరూపాక్ష ఆమెను చూస్తూ ఇట్స్ ఓకే హీరా. యూ కెన్ సిట్ డౌన్ అని తన పక్కన ఉన్న కుర్చీని చూపిస్తాడు. నో ప్రాబ్లమ్ సార్ అని హీరా అంటుంది. ఇట్స్ ఓకే నీకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కూర్చో అని విరూపాక్ష అంటాడు. హీరా ఇక తప్పక అతని పక్కన కూర్చోవాల్సి వస్తుంది. ఆమె కూర్చొని ల్యాప్‌టాప్‌ని తన వైపు తిప్పుకొని ప్రాజెక్ట్ గురించి అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ విరూపాక్ష మాత్రం ఆమె చెప్పే ప్రాజెక్ట్ విషయాలపై అస్సలు దృష్టి పెట్టడు.
అతని దృష్టి మొత్తం హీరా మీదే ఉంటుంది. ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఆమెని పైనుంచి కింద వరకు చూస్తూ ఆమె ప్రతి చిన్న కదలికలను గమనిస్తూ ఉంటాడు. హీరా మాత్రం తన పని తాను చేసుకుంటూ ప్రాజెక్ట్ గురించి సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. కానీ విరూపాక్ష మాత్రం ఆమెని చూస్తూ తనలో తానే మర్చిపోతూ ఉంటాడు. సడన్గా విరూపాక్ష హీరా భుజం మీద చేయి వేస్తాడు. హీరా ఇదేంటి అదేంటి అంటూ పిచ్చి పిచ్చిగా టచ్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. హీరాకి అదంతా అస్సలు నచ్చదు. వెంటనే కొంచెం దూరంగా జరిగి సారీ ఇది అంటూ కొంచెం సీరియస్గా అతనికి చెప్తూ ఉంటుంది. మళ్ళీ విరూపాక్ష ఆమెని టచ్ చేయబోతాడు. దాంతో హీరా వెంటనే లేచి నిల్చొని సార్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను వెళ్తాను అని అంటుంది. అలా అంటూనే ఎటు చూడాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటుంది. వెంటనే విరూపాక్ష ఓకే కెన్ గో అని అంటాడు. హీరా వెంటనే ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన వెంటనే అదేంటి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు అని అతన్ని తిట్టుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాక కొంతసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. వెంటనే ఆమెకి రుద్ర గుర్తొస్తాడు. మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచి తర్వాత తన ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతుంది.